రోడ్డు ప్రమాదంలో గాయపడిన దివ్యల మాధురి నుంచి పోలీసులు వాంగ్మూలం నమోదు చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్లో మాధురి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 3 రోజులుగా ఆమెపై తీవ్ర చర్చ జరుగుతోంది. దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి ఆమెపై విరుచుకుపడుతున్నారు. శ్రీనివాస్ ఇంటి దగ్గర వాణి ఆందోళన ఇంకా కొనసాగుతోంది. ఇలాంటి తరుణంలో టెక్కల నుంచి పలాస వెళ్తున్న మాధురి కారు ప్రమాదానికి లోనైంది. మాధురి గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాను చనిపోవాలని అనుకుంటున్నట్లు చెబుతున్న మాధురి చికిత్సకు నిరాకరిస్తోంది. అయినప్పటికీ వైద్యులు ఆమెకు చికిత్స చేస్తున్నారు. జరిగిన ఘటనపై పోలీసులు ఆమె నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. హాస్పిటల్లో చేయించారని నీకు దివ్యల మాదిరి అంటున్నారు. రిక్వెస్ట్ నేను నాకు నేను ట్రీట్మెంట్ తీసుకోవాలి, నాకు ఏవద్దు, నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలనుకుంటున్నాను అంతే. నేను అతనికి కారణం దువ్వడం అని రిక్వెస్ట్ నేను నాకు నేను ట్రీట్మెంట్ తీసుకోవాలి, నాకు ఏవద్దు, నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలనుకుంటున్నాను అంతే. నేను అతనికి కారణం దువ్వడం అని కామెంట్స్ వాడి కానీ అరెస్ట్ చేయాలి. ఏవైతే లీగల్ గా ఉంటే యాక్షన్స్ అవన్నీ ఆవిడ తీసుకోవాలి. చిన్నపిల్లల మీద చిల్డ్రన్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా యాక్షన్స్ తీసుకోవాలి. పసిపిల్లల మీద చేసిన కామెంట్స్ అన్నిటికీ ఆవిడ పాప చేసిన కామెంట్స్ కి సరైన లీగల్ యాక్షన్ తీసుకోమనండి, లేదంటే నన్ను చావమనండి, నేను చచ్చిపోతాను. నా మీద వచ్చిన ఎలిగేషన్స్ కూడా నేను డిప్రెషన్ తీసుకొచ్చినప్పటికీ ఆవిడ సెమీ కాన్షియస్ లో ఉన్నారు. బట్ రెస్పాండ్ అవుతున్నారు, మన దీనికి రెస్పాండ్ అవుతున్నారు. తర్వాత ట్రీట్మెంట్ డినై చేశారు. ట్రీట్మెంట్ ఆవిడ చేయడానికి ఒప్పుకోలేదు. తర్వాత వాళ్ళ తాలూకా పెద్దవాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేస్తారు, వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తే మేము చేసిన తర్వాత ట్రీట్మెంట్ ఒప్పుకున్నారు. బీపీ ఫ్లక్చుయేట్ అవుతుంది. చెడ్డికి మాత్రం లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఒక 2 into 2 centimeters కంటిన్యూషన్ అయితే ఉంది. తర్వాత ఇప్పుడు ఒక 2 minutes బ్యాక్ అయితే ఆయాస్ కోసం కంప్లైంట్ చేస్తారు. ఇలాంటి దృష్ట్యా పేషెంట్ ని రిఫర్ చేస్తున్నాం, హైయర్ సైడ్ రిఫర్ చేస్తున్నాం. పేషెంట్ అయితే స్టేబుల్ ఉన్నారు. అదేనండి, హెడ్కి లెఫ్ట్ సైడ్ ఒక 2 into 2 centimeters పొడిపి అంటారు కదా, మన ప్లాన్ లాంగ్వేజ్ పొడిపి అంటారు. కండిషన్ ఉంది, రెస్పాండింగ్ వెల్, బాగున్నారు పేషెంట్, నార్మల్, వరి అవ్వాల్సిన పని. ఈరోజు సుమారు 3:30 గంటలకి హైవే మీద లక్ష్మీపురం టోల్గేట్ దాటిన తర్వాత టువర్డ్స్ ఇచ్చాపురం వెళ్తున్న లో ఒక యాక్సిడెంట్ అయిందని తెలిసింది. అందరూ యాక్సిడెంట్ అని తెలిసిన తర్వాత అందరూ ఎవరికి ఇంజరీ అని తెలిసి వెంటనే ఇన్ఫార్మ్ మా హైవే మొబైల్కి పంపించడం జరిగింది. అందరూ దువ్వాడ మాధురి అని ఆమెకి యాక్సిడెంట్ అయింది అని చెప్పేసి ఇన్ఫార్మ్ వచ్చింది. వెంటనే మేము 108కి ఫోన్ చెప్పడం జరిగింది. అంతలో 108 ద్వారా ఆమెను హాస్పిటల్కి పలాస హాస్పిటల్కి జాయిన్ చేయడం జరిగింది. దువ్వాడ వాణి గారు ఎలిగేషన్ చేశాను నా పిల్లల మీద, అందుకే నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకుందాం అనుకున్నాను, ఇలా జరిగిందని ఆమె చెప్పడం జరిగింది. ఆమెకైతే ఇంజరీస్ అయితే పెద్దగా ఎక్కడ ఎటువంటి ఇంజరీ లేదు. హెడ్ లెఫ్ట్ వైపున చిన్న వాపు గాయం ఉంది, దానివల్ల ఎటువంటి ప్రాణాపాయం లేదని చెప్పడం జరిగింది.